తర్వాత ఆ రాష్ట్రంలో ఉండే చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా సూచన చేస్తారు. లీగల్ గా ఏది ఉంటే అది చేస్తారు. సో మమతా బెనర్జీ గారు కానీ మిగతా దేశంలోని రాజకీయ పక్షాలు కానీ ఈ విషయాన్ని కొంత చూడాలి. ఎందుకంటే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీని తర్వాత ఓటర్లను వారి యొక్క తీర్పును అపహాస్యం చేసే విధంగా ఓటర్ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటేసి ఒక పార్టీని గెలిపిస్తే మీరు గెలిచినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం గెలిచింది, ఓటర్లు మీకు ఓటేశారు. వేరే పార్టీ గెలిస్తే లేదని చెప్పుకోవడానికి ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేయగలిగింది ఏమీ లేదు. రేపు 7వ తారీఖున ఖచ్చితంగా గవర్నర్ గారిని మా ప్రతినిధి బృందం కలుస్తారు. అమిత్ షా గారు వారు వెళ్లి ఆ తరపున కలుస్తారు. ఆ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు వారు వ్యవహరించిన తీరు కానీ తర్వాత వారు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ గతంలో కూడా చేసినటివే.